కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. వంశీ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ మంత్రి పార్థసారథి అండదండలతో మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే వెంకట్రావుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మరి నూజివేడ్ కాన్ఫరెన్స్ లో మంత్రి అండదండలతో అక్కడ మైనింగ్ చేస్తారనేది సాక్ష్యాలతో సహా మా దగ్గర స్టిల్స్ ఉన్నాయి. ఇవాళ కూడా పొక్కులను సీజ్ చేస్తుంది అక్కడ. అంటే గతంలో ఎవరి మీద పోరాటం చేశావో, ఎవరైతే పోరాటం జైలుకి వెళ్ళావో, ఎవరైతే ఆఫీసు కల్పించావో, ఎవరి మీద పోరాటం చేసావో వాళ్ళ అనుచరులకు ఇవ్వడం వల్ల పక్క కాన్ఫరెన్స్ నూజివేడ్ కాన్ఫరెన్స్ లో కూడా పెద్దపేట వేసి వాళ్ళు దోసుకు అవకాశం ఇస్తున్నామంటే మనం ఏ రకంగా ప్రజలకు సమాధానం చెబుతున్నాం అనేది, ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాం మనం. మా నాయకుడు మాట్లాడినది ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన ఏదైతే వాగ్దానం చేసి ప్రజల్లోకి వచ్చారు, ఏమని వచ్చారు, గన్నవరం కాన్ఫరెన్స్ లో అభివృద్ధి తప్ప మరో మంత్రం నా దగ్గర లేదు, అవినీతి రహితంగా పరిపాలన చేస్తాను, మల్లవల్లి కార్డియన్ డెవలప్ చేస్తాను, హెచ్ఎల్ డెవలప్ చేస్తాను, ఐటీఎన్ డెవలప్ చేస్తాను, ఇసుక దాచుకోను, మట్టి దోచుకోను, మైనింగ్ దోచుకోను, కబ్జాలు చేయను, చెరువులతో చెప్పి ఏదైతే ప్రజలు చెప్పొచ్చారో ఆ విధంగా ఆయన మనసుతో అలా ఉంది కాబట్టి తెల్ల పేపర్ లాగా పక్క కాన్స్టిట్యున్సీలో పందికొక్కుల్లాగా వైసీపీ నేతలు మీరు ఎందుకు పెట్టి పోషిస్తున్నారు, దాని గురించి మీరేం సమాధానం చెప్తారు గురించి మాట్లాడారు. కాబట్టి ఇందాక మా యువ నాయకుడు కూడా చెప్పాడు, మీరు చేసిన అవినీతి అన్నిటికి కూడా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, రమ్మంటారని కూడా చెప్పి సవాల్ ఇస్తారు. నేను మీకు చెప్తున్నా, అక్కడున్న మాజీ శాసనసభ్యుడు ఎవరైతే ముద్రపైన నడుస్తున్నారు ఉన్నారో ఆయన గత 4 నెలలుగా మనకి మీ నూజివేడ్ కాన్స్టిట్యున్సీలో అక్రమమైన గురించి ఎంఆర్ఓ లెటర్ పెట్టాడు, ఆర్డీఓకి లెటర్ పెట్టాడు, జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. అక్కడ మనం నిన్న డిస్ట్రిబ్యూటరీ కమిటీలో మాకు 6 సంఘాలుండి నూజివేడు ఒక సంఘం ఉంటే మా శాసనసభ్యుల వారి సూచనలతో అందరినీ కలుపుకెళ్లాలని మైనారిటీగా ఉన్నా కానీ నూజివేడికి వైస్ చైర్మన్ ఇచ్చాం. అట్లాగే బాపులపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీలో 7 సంఘాలుంటే ఒక్క సంఘం ఈదులగూడెం ఉంటే ఈదులగూడెం ప్రెసిడెంట్కి వైస్ చైర్మన్ గా ఇవ్వటం జరిగింది. బండారుగూడెం సంఘంలో 3 టీసీలు ఉంటే వైస్ చైర్మన్ గా ఇచ్చాం. ఇస్తే ఈయనేం చేశాయండి మంత్రి గారు, రేమల్లి సంఘంలో 12 టీసీలకి 7 మా గన్నవరం ఉండి 5 అక్కడ మరిబంధానికి సంబంధించి నూజివేడి ఉంటే అవగాహన రాహిత్యంతో అక్కడ రైతులు ప్రవర్తిస్తే ఇబ్బంది అవగాహన రాహిత్యంతో ఆ రోజు ఎలక్షన్ ఆఫీసర్ని మన గౌరవ మంత్రి పార్థసారథి గారు రేమల్లి ఎలక్షన్ ఆఫీసర్కి ఫోన్ చేసి బలవంతాన ఎలక్షన్ చేయమని కనీసం మా శాసనసభ్యుల్ని అడగకుండా రేమల్లి నీటి సంఘానికి నూజివేడికి సంబంధించిన వ్యక్తిని అధ్యక్షుడు చేయడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? మా శాసనసభ్యులు ఎందుకు సంప్రదించాలా? మీరు ఎలక్షన్ ఆఫీసర్కి ఫోన్ చేసింది వాస్తవం కాదా? తర్వాత మా శాసనసభ్యులు గట్టిగా నిలదీస్తే మేము రిజైన్ చేస్తామండి, నాకు అవగాహన లేదని మంత్రి గారు చెప్పింది వాస్తవం కాదా? మొన్న గన్నవరం నియోజకవర్గంలో రాత్రి లారీలు పట్టుబెడితే అదే మంత్రి గారు మళ్ళీ లారీలని విడుదల చేయమని చెప్పారు. కడియాల సతీష్ అనే వ్యక్తి మరి మంత్రి గారు అతనికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు మట్టి తోలి కాంట్రాక్ట్ ఇప్పించి 2,41,40,00,000 అతని అకౌంట్ లో జమ చేశారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నారు, ఇంకా వైసీపీ నాయకులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు మీ మంత్రి గారి వల్ల, మన మంత్రి గారి వల్ల. ఈ మా కార్యకర్తల వేదనంతా మా నాయకుడు వెంకటరావు గారు చెప్పితే ఆయన ఆ రోజు ఆయన ఆ విధంగా వెలిపించారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందాలని మీరు పోరాటపడండి, బగ్గుపడండి, మీ మంత్రి గారిని ధైర్యం ప్రయత్నించండి. మా గన్నవరం నియోజకవర్గంలో మాకు ఎటువంటి బాధ లేదు. గన్నవరం నియోజకవర్గం